హాయ్ ఫ్రెండ్స్, మనం చాలా మంది పొరపాటున ఒకరికి బదులు మరొకరికి డబ్బులు పంపిస్తూ ఉంటాం. అయితే ఇకపై కంగారు పడాల్సిన అవసరమే లేదు. మన డబ్బుని పూర్తిగా తిరిగి పొందవచ్చు. కంగారు పడకుండా ఆ ట్రాన్సాక్షన్ ను వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు గూగుల్ పేలో డబ్బులు పంపినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నంబర్కు, ఫోన్ పే అయితే ఈ నంబర్కు, పేటిఎం అయితే ఈ నంబర్కు, భీమ్ అయితే ఈ నంబర్కు కాల్ చేయండి. వారికి మీ వివరాలు చెప్పండి. వాళ్ళు మీ ట్రాన్సాక్షన్ ట్రాక్ చేసి డబ్బులు తిరిగి వచ్చేలా చేస్తారు. లేదా NPCI వెబ్సైట్ లో కంప్లైంట్ కూడా చేయవచ్చు. స్మార్ట్ గా రియాక్ట్ అవ్వండి. మనీ బ్యాక్. భారత్ పాకిస్తాన్ల మధ్య మరో పెద్ద వివాదం మొదలైంది. అదే సర్క్రిక్. ఇది గుజరాత్ రాన్ ఆఫ్ కచ్, పాకిస్తాన్ సింధు మధ్య ఉన్న 96 కిలోమీటర్ల పొడవైన మట్టి మాంగ్రోవాలతో నిండిన ప్రదేశం. 1947లో దేశం విడిపోయినప్పటి నుంచి ఇరు దేశాలు ఇది మాదంటే మాదనే వాదనలు మొదలుపెట్టాయి. 1914లో బ్రిటిష్ వారు వేసిన మ్యాప్ ప్రకారం సర్క్రిక్ మధ్యలో సరిహద్దు ఉండాలని మన భారత్ చెప్తుంది. కానీ ఈ పాకిస్తాన్ మాత్రం మొత్తం క్రిక్ మాదే అంటుంది. ఈ ప్రాంతం ఎవరిదో తేలితే ఆ దేశానికి సముద్రంలో పెద్ద భాగం, ఆయిల్ గ్యాస్ హక్కులు ఆ దేశానికి వస్తాయి. అత్యంత వ్యూహాత్మక $1 బిలియన్ విలువైన హైడ్రోకార్బన్ నిల్వనున్నట్లు భావించే ఈ జోన్ ఏ దేశానికి తగ్గితే వారి ఆర్థిక సైనిక పట్టు పెరుగుతుంది. పాక్ అక్కడకు సైన్యాన్ని పంపుతుందని భారత్ గుర్తించి దీని మీద రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మిస్అడ్వాంటేజ్ చేస్తే మ్యాప్ లో దేశం లేకుండా వెళ్ళిపోతుందని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. సర్క్రిక్ చాలా చిన్న ప్రదేశమే, కానీ ఇండియా పాకిస్తాన్ భవిష్యత్తును మార్చేయవచ్చు. మన దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. న్యాయ వ్యవస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఒక న్యాయవాది స్వయంగా భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పై కాలిబూటితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఆ న్యాయవాది పేరు రాకేష్ కిషోర్, వయస్సు 71 ఏళ్లు, ఢిల్లీ మయూర్ విహార్ కి చెందిన వ్యక్తి. సోమవారం ఉదయం 11 గంటలకు కోర్ట్ నంబర్ 1లో ఈ సంఘటన జరిగింది. ఇతను ఒక్కసారిగా బూట్తో విసిరబోయే ప్రయత్నం చేయగా భద్రతా సిబ్బంది వెంటనే అడ్డుకున్నారు. అతన్ని బయటికి లాక్కెళ్తూ ఉండగా సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదు అంటూ నినాదాలు చేశాడు. అయితే CJI గవాయ్ మాత్రం ప్రశాంతంగా స్పందించి ఇలాంటి బెదిరింపులు నన్ను ప్రభావితం చెయ్యవు అంటూ విచారణను కొనసాగించాడు. తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అతడి లాయర్ లైసెన్స్ ను రద్దు చేసింది. ఈ సంఘటనను ప్రధాని మోదీ, న్యాయవాదుల సంఘాలు, రాజకీయ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కదిలించిన సంఘటనగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీ పిల్లలకు దగ్గు వచ్చినప్పుడు కాఫ్ సిరప్ ఇస్తున్నారా? అయితే వెంటనే ఆపేయండి, ఎందుకంటే అదే ప్రాణాంతకం అవుతుంది. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో 12 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క చింద్వారా జిల్లాలోనే 9 మంది పిల్లలు చనిపోవడం దేశాన్ని కుదిపేసింది. కోల్డ్ డ్రాప్ నెక్స్టోడియస్ తాగిన చిన్నారులో కిడ్నీ ఫెయిల్ అయిన కేసులు బయటపడ్డాయి. కేంద్రం మొదట కల్తీ లేదని చెప్పి తమిళనాడు అధికారులు అడల్టరేషన్ గుర్తించి ఈ సిరప్స్ పై నిషేధం విధించారు. అయితే మార్కెట్ లో ఉన్న స్టాక్ ను వెనక్కు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. 2 ఏళ్లలోపు పిల్లలకు దగ్గుమందు ఎప్పటికీ ఇవ్వద్దు. డాక్టర్ సలహా తప్పక తీసుకోండి. మీ చిన్నారుల సేఫ్టీ కోసం ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోకండి. 1960లో భారత్ వాయుసేన కొత్త యుద్ధ విమానం కోసం ఎదురు చూస్తోంది. అదే సమయంలో సోవియట్ యూనియన్ నుంచి వచ్చిన MiG-21 పైలట్ జెట్ అందరినీ ఆకట్టుకుంటుంది. 1962 చైనా యుద్ధం తర్వాత భారత్ తన వైమానిక శక్తిని పెంచుకోవాలని నిర్ణయించింది. అప్పుడు MiG-21 ను కొనుగోలు చేసి 1963లో స్క్వాడ్రన్ కు సేవల్లోకి తీసుకువచ్చింది. దీనిని నడిపిన తొలి భారతీయ పైలట్ వింగ్ కమాండర్ రఘునందన్ నంబియార్. ఆయన మాటల్లో MiG-21 అప్పుడు ఒక అద్భుతమని, ఇంత వేగంగా ఎగిరే విమానం మనకు ఇదే మొదటిదని చెప్పారు. తరువాతి దశాబ్దాల్లో MiG-21 యుద్ధంలో కీలక పాత్రను పోషించింది. కానీ అనేక ప్రమాదాల వల్ల దీనికి ఫ్లయింగ్ కాఫిన్ అనే ముద్ర పడింది. దీనికి కారణం MiG-21లు పాత టెక్నాలజీపై నడిచేవి. తరచూ టెక్నికల్ ఫెయిల్యూర్స్, ప్రమాదాలు జరిగేవి. అనేక మంది పైలట్లు ఈ విమానాల్లో ప్రాణాలు కోల్పోయారు. అంటే ఆకాశంలోకి ఎగిరినా ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రమాదకరమైన విమానం అనే భావన. అందుకే ప్రజల్లో దీనికి ఫ్లయింగ్ కాఫిన్ అనే బిరుదు వచ్చింది. అయినా MiG-21 భారత రక్షణ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి.